నమస్తే అండి. ఈరోజు రవ్వ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఈ రవ్వ బజ్జీలు చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసం నేను మిగిలిన ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇది 3 కప్పులు ఇడ్లీ పిండి. దీనికోసం 1 కప్పు పూరీ పిండి, అలాగే 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ముందుగా ఇడ్లీ రవ్వని శుభ్రంగా వాష్ చేసుకుని పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో వాష్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వ, అలాగే 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇందులో ఈ బజ్జీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే ఇడ్లీ పిండి పెంచుకొని గోధుమ పిండి తగ్గించుకోవాలండి. అంటే 1.5 ఇడ్లీ రవ్వ, అరకప్పు గోధుమ పిండి వేసుకుంటే సరిపోద్ది. అదే మెత్తగా ఉండాలంటే 1.5 గోధుమ పిండి, ఒక అరకప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఒక మూత పెట్టుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు, 1 ఇంచు అల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 నుంచి 2 ఇంచులు ఉంటుంది ఇది, వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. మనకి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మనకి ఈ పిండి ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలండి. పిండి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె హీట్ అయినాక మనకి కావాల్సిన సైజులో బజ్జీలు వేసుకోవాలండి. బజ్జీలు వేసినాక వెంటనే కదపకుండా ఉంటే అవే పైకి తేలుతాయండి. అప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే అన్ని సైడ్స్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఒకటిగా బజ్జీలు వేసుకోవాలి. మూకుడికి పట్టినన్ని వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక బజ్జీలు తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒక దాంట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు మిగతావన్నీ కూడా ముందు ప్రాసెస్లోనే వేసుకోవాలండి. బజ్జీలు ఏ చట్నీతో అన్నా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ శనగపిండి చట్నీ చేస్తున్నాను. ఒక గిన్నెలోకి 3 స్పూన్లు శనగపిండి వేసుకుని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి 1 స్పూన్ శనగపప్పు, 1 అర స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చట్నీ పుల్లగా ఉండటే ఇష్టపడే వాళ్ళు శనగపిండి కలపడానికి ముందు కొన్ని వాటర్లో 1 రవ్వ చింతపండు వేసుకుని బాగా పిసుక్కొని ఆ గ్లాస్ చింతపండు వాటర్లోనే 3 స్పూన్లు శనగపిండి వేసి కలుపుకొని రెడీగా పెట్టుకోవచ్చండి. తాలింపులు బాగా వేగినాక కొంచెం అల్లం, అలాగే 2 పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చా కొట్టుకున్నవి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయినాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, 2 స్పూన్లు. ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినాక ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు మరగనివ్వాలండి. నీళ్ళు బాగా మరిగినాక మనం ముందుగా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని శనగపిండి వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. శనగపిండి చిక్కపడే వరకు కలుపుకుంటే సరిపోద్ది. ఒక 2 నిమిషాల తర్వాత శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర చిమ్ముకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.